ఎల్ఐసి వారి జీవన్ ఉత్సవ్ ప్లాన్ ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. సో ఈ ప్లాన్లో వచ్చేసి 10% గ్యారంటీడ్ రిటర్న్ లైఫ్ టైం అందించడం జరుగుతుంది. సో ఈ ప్లాన్ని మీ పిల్లల పేరు మీద కనుక తీసుకుంటే 19 సంవత్సరాల నుంచి లైఫ్ టైం గ్యారంటీడ్ పెన్షన్ తీసుకునే అవకాశం. అలాగే ఈ ప్లాన్లో వచ్చేసి 100 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ అందిస్తున్నారు. సో చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్. సో ఈ వీడియోని కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. నా లింక్డ్ విత్ ప్రాఫిట్ ప్లాన్ అంటే ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే 100% సేఫ్ ఉంటుంది. ఎలాంటి షేర్ మార్కెట్తో రిస్క్ అనేది ఉండదు. ఇండివిజువల్ సేవింగ్ ప్లాన్ అంటే ఈ ప్లాన్ వచ్చేసి ఇండివిజువల్ పర్సన్కే ఈ ప్లాన్ కంప్లీట్గా ఒక పర్సన్కే పరిమితం అవుతుంది. అంటే జాయింట్ లైఫ్ కాకుండా ఒక పర్సన్కే పాలసీ కంటిన్యూ ఉంటుంది. హోల్ లైఫ్ అష్యూరెన్స్ ప్లాన్ సో ఈ ప్లాన్లో వచ్చేసి జీవితాంతం భద్రత మరియు భరోసా కల్పిస్తున్న ప్లాన్ ఇది. లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ విత్ గ్యారంటీడ్ రిటర్న్స్ త్రూ అవుట్ ప్రీమియం పేయింగ్ టర్మ్. సో ఈ ప్లాన్ వచ్చేసి లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ అంటే చాలా తక్కువ కాలం ప్రీమియం చెల్లిస్తాము ఈ ప్లాన్లో. అలాగే ఈ ప్లాన్లో గ్యారంటీడ్ అడిషన్ త్రూ అవుట్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే పాలసీ ప్రీమియం చెల్లించే కాలం వరకే బోనస్ యాడ్ అవుతుంది. గ్యారంటీడ్ అడిషన్స్ RS40 ఫర్ 1000 బేసిక్ సమ్ అష్యూర్డ్ ఫర్ ఎంటర్ ప్రీమియం పేయింగ్ టర్మ్. సో ఈ ప్లాన్లో బోనస్ రూపంలో గ్యారంటీడ్ అడిషన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ 1000 బేసిక్ సమ్ అష్యూర్డ్కి 40 రూపీస్. అలాగే ప్రీమియం పేయింగ్ టర్మ్ వరకే బోనస్ యాడ్ అవుతుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే ప్రీమియం చెల్లించే టర్మ్. ఇన్కమ్ బెనిఫిట్ స్టార్ట్ సో ఇన్కమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ 5 to 8 years. ప్రీమియం పేయింగ్ టర్మ్ కనుక 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు తీసుకుంటే కనుక ఇన్కమ్ బెనిఫిట్ స్టార్ట్ వచ్చేసి 11th year నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. 11వ సంవత్సరం నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ 9 years. ప్రీమియం చెల్లించే టర్మ్ వచ్చేసి 9 సంవత్సరాలు తీసుకుంటే ఇన్కమ్ బెనిఫిట్ వచ్చేసి 12th year నుంచి. అంటే 9 years నుంచి ఏబో తీసుకుంటే 3 years డిఫర్ ఉంటుంది. అంటే ఆఫ్టర్ 3 సంవత్సరాల తర్వాత నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ 10 years. ఇన్కమ్ బెనిఫిట్ స్టార్ట్ 13th year. ప్రీమియం పేయింగ్ టర్మ్ 11 years. ఇన్కమ్ బెనిఫిట్ స్టార్ట్ 14th year. అలాగే 12th, 13, 14. అలాగే 15 years తీసుకుంటే కనుక 18th year నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అలాగే 16 years తీసుకుంటే 19th year నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ టు డిఫర్ అండ్ అక్యుములేట్ ది ఇన్కమ్ ఎట్ అన్ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5.5 పర్ యానం కాంపౌండింగ్ ఇయర్లీ. రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ ఈక్వల్ టు 10% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్. సో ఇక్కడ బేసిక్ సమ్ అష్యూర్డ్ మీద 10% రెగ్యులర్గా లైఫ్ టైం గ్యారంటీడ్ ఇవ్వడం జరుగుతుంది. సో బీమా అమౌంట్కి 10% లైఫ్ టైం ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 90 days. అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస ప్రవేశ వయసు వచ్చేసి 90 రోజులు నిండి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 65 years. అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట ప్రవేశ వయసు వచ్చేసి 65 సంవత్సరాలు. ప్రీమియం పేయింగ్ టర్మ్ 5 years to 16 years. అంటే ప్రీమియం చెల్లించుకునే టర్మ్ వచ్చేసి 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించుకునే ఆప్షన్ కల్పిస్తున్నారు. మ్యాక్సిమం ప్రీమియం సీజింగ్ ఏజ్ 75 years. అంటే గరిష్టంగా 75 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించుకునే ఆప్షన్ ఉంది. అంటే 65 సంవత్సరాల వ్యక్తి 75 అంటే 10 సంవత్సరాల టర్మ్ తీసుకునే ఆప్షన్ ఉంది. మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ 5 lakhs. అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస బీమా వచ్చేసి 5 లక్షలు. మ్యాక్సిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ నో లిమిట్. అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు, మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. నేను ఒక 1 year బాబుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో పాప కావచ్చు, బాబు కావచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. సో 1 year తీసుకున్నాను. అలాగే పాలసీ టర్మ్ వచ్చేసి 100 సంవత్సరాలు. సో పర్సన్ ఏజ్ వచ్చేసి 100 సంవత్సరాలు నిండే వరకు పాలసీ అయితే ఉంటుంది. ఎవరు పాలసీ తీసుకున్నా 100 సంవత్సరాలు నిండే వరకు పాలసీ ఉంటుంది. అలాగే పీపీటీ 15 years. ప్రీమియం చెల్లించేది 15 సంవత్సరాలు మాత్రమే. సమ్ అష్యూర్డ్ 10 lakhs. బీమా అమౌంట్ వచ్చేసి 10 లక్షలు తీసుకున్నాను. సో మీ ఆదాయం బట్టి బీమా అమౌంట్ ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ కనీస బీమా వచ్చేసి 5 లక్షలు. డిఫర్మెంట్ పీరియడ్ 3 years. అంటే ఈ ప్లాన్లో వచ్చేసి 3 years వెయిట్ చేసిన తర్వాత నుంచి పెన్షన్ వస్తుంది. పీపీటీ తర్వాత ప్రీమియం చెల్లించిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత నుంచి అమౌంట్ వస్తుంది. అలాగే మనం 1 year బాబుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అలాగే పాలసీ టర్మ్ వచ్చేసి 100 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటుందన్నాను. అంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 1 year నుంచి బాబు ఏజ్ వచ్చేసి 100 సంవత్సరాలు నిండే వరకు పాలసీ ఉంటుంది. అంటే 1 year to 100 year వరకు పాలసీ ఉంటుంది. ఇక్కడ పీపీటీ తీసుకుంటే 15 సంవత్సరాలు. ప్రీమియం చెల్లించేది 15 సంవత్సరాలు మాత్రమే కాబట్టి బాబు ఏజ్ వచ్చేసి 1 year to 15 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తాము. సో 15 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తాము. అలాగే వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 3 years కాబట్టి డిఫర్మెంట్ పీరియడ్. సో ఇక్కడ వచ్చేసి 19th year నుంచి ఫర్ ఇయర్ అమౌంట్ వస్తూ ఉంటుంది లైఫ్ టైం. ఇక్కడ జీవన్ ఉమాంగ్లో పాలసీ చూసుకుంటే కనీసం వచ్చేసి 30 సంవత్సరాల తర్వాత నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ప్లాన్లో వచ్చేసి 19th year నుంచి అమౌంట్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ప్రీమియం చూసుకుంటే కనుక ఇయర్లీ ప్రీమియం 68,748 రూపీస్. సో సంవత్సరానికి ప్రీమియం చూసుకుంటే సంవత్సరానికి 68,748 రూపాయలు ప్రీమియం చెల్లిస్తాము. ఇలా 15 సంవత్సరాలు కట్టిన తర్వాత నుంచి సో ఇక్కడ 3 సంవత్సరాలు వెయిట్ చేస్తాము. వెయిట్ చేసిన తర్వాత నుంచి అమౌంట్ వస్తూ ఉంటుంది. అలాగే మంత్లీ ప్రీమియం చూసుకుంటే 5,922 రూపీస్. సో 5,922
22 రూపాయలు ప్రీమియం చెల్లిస్తాము. ఇలా 15 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి. సో 15 సంవత్సరాల్లో టోటల్ ప్రీమియం చెల్లించింది మనము 10,10,500 అప్రాక్సిమేట్ వచ్చేసి 10,10,500 అనేది ప్రీమియం చెల్లించాము. సో చెల్లించిన తర్వాత ఒక 3 ఇయర్స్ వెయిట్ చేయాలి. 3 ఇయర్స్ వెయిట్ చేస్తే బాబు ఏజ్ వచ్చేసి 19th వచ్చేస్తుంది. ఇక్కడ 19th నుంచి ఫర్ ఇయర్ లైఫ్ టైం అమౌంట్ వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఎంత వస్తుందో చూసుకుందాము. సమ్ అష్యూర్డ్ ఆన్ 10% గ్యారంటీడ్ రిటర్న్ లైఫ్ టైం. సో ఇక్కడ సమ్ అష్యూర్డ్ వచ్చేసి 10 లక్షలు. సో 10 లక్షలకి 10% అంటే సంవత్సరానికి 1,00,000. సో ఇక్కడ వచ్చేసి బాబు ఏజ్లో 19thలో సంవత్సరానికి 1,00,000 వస్తుంది. 19th ఇయర్లో 1,00,000 వస్తుంది. అలాగే 20లో 1,00,000 వస్తుంది. అలాగే 21లో 1,00,000 వస్తుంది. 22లో 1,00,000 వస్తుంది. ఇలా లైఫ్ టైం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. 100 ఇయర్ నిండే వరకు వస్తూనే ఉంటుంది. ఒకవేళ 100 ఇయర్ కనుక అలా ఉంటే 100 ఇయర్లో ఎలాంటి మెచ్యూరిటీ రాదు. సో 100 ఇయర్లో ఎలాంటి మెచ్యూరిటీ రాదు. సో ఇక్కడ 99 ఏజ్లో కానీ 100 ఇయర్లో కానీ పాలసీని ముందే సరెండర్ చేసుకుంటే కనుక, పాలసీని క్యాన్సిల్ చేసుకుంటే కనుక 12,90,000 వరకు మనం ముందే తీసుకోవచ్చు. సరెండర్ చేసుకొని 12,90,000 వరకు తీసుకోవచ్చు సుమారు అమౌంట్. సో ఈ ప్లాన్ని నేను పీడబ్ల్యూబీ రైడర్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ప్రీమియం వివర్ బెనిఫిట్ రైడర్. ఇన్ కేస్ ఫాదర్కి ఏమైనా జరిగితే ఈ ప్రీమియం కట్టాల్సింది నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఎల్ఐసీ కట్టేసుకుంటుంది. ఇన్ కేస్ 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ ఎప్పుడైనా డెత్ జరిగిన ఫాదరు నెక్స్ట్ కట్టాల్సిన ప్రీమియం సో 15 సంవత్సరాల వరకు సో ఎల్ఐసీ ప్రీమియం కట్టేసుకుంటుంది. కట్టేసిన తర్వాత సేమ్ 19th ఏజ్ నుంచి 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఫాదర్ లేకపోయినా ప్రీమియం కట్టకపోయినా 19th ఇయర్ నుంచి 1,00,000 ఇలా 100 సంవత్సరాలు వచ్చే వరకు వస్తుంది. లాస్ట్లో మళ్ళీ సరెండర్ చేసుకుంటే 12,90,000 వరకు సుమారు అమౌంట్ ఇచ్చేస్తారు. అలాగే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏటీసీ కింద సో ప్రీమియం కట్టే టైంలో సెక్షన్ ఏటీసీ కింద మీరు అప్ టు 1,50,000 వరకు చూపించుకోవచ్చు. సెక్షన్ 1010D కింద ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ వస్తుంది. సెక్షన్ 10D కింద ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్. సో ఈ వచ్చే ఇయర్లీ అమౌంట్ కానీ సరెండర్ చేసుకుంటే కానీ సో లేదంటే మెచ్యూరిటీ కానీ లేదంటే సో మెచ్యూరిటీ రాదనుకోండి సో సరెండర్ చేసుకుంటే కానీ డెత్ బెనిఫిట్ కానీ టోటల్లీ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. పాలసీ సరెండర్ ఆఫ్టర్ 2 ఇయర్స్. ఒకవేళ పాలసీ నచ్చక పాలసీ చేసిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత నుంచి సరెండర్ చేసుకోవచ్చు. సో సరెండర్ చేసుకుంటే లాసే ఉంటుంది. సో ముందే ఆలోచించుకొని పాలసీ చేస్తే మంచిదని నా ఉద్దేశం. లోన్ ఫెసిలిటీ ఆఫ్టర్ 2 ఇయర్స్. సో ఈ ప్లాన్ మీద లోన్ అనేది తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత నుంచి లోన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు పాలసీదారుడు కనుక మరణిస్తే ఎంత వస్తుంది. సో బాబు తీసుకున్నారు. బాబు ఇన్ కేసు ఏదైనా డెత్ జరిగినా ఏమొస్తుందని చూసుకుందాము. ఇన్ కేస్ ఫాదర్ డెత్ జరిగితే ఇక్కడ ప్రీమియం కట్టాల్సింది వివర్ అవుతుంది. అదే ఇప్పుడు బాబుకి ఏదైనా జరిగితే ఏమొస్తుందని చూసుకుందాము. ప్లాన్ మధ్యలో పాలసీదారుడు కనుక మరణిస్తే పేరెంట్స్కి ఎంత అమౌంట్ వస్తుందో చూసుకుందాము. సో ఇక్కడ చైల్డ్ పేరు మీద పాలసీ ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. సో 1 ఇయర్ బాబు తీసుకున్నాము. 1 ఇయర్ నుంచి 100 ఇయర్ వరకు పాలసీ ఉంటుంది అనుకున్నాము. సో ఈ 1 ఇయర్ నుంచి 100 ఇయర్ లోపు ఎప్పుడు డెత్ జరిగినా డెత్ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పీపీటీ వచ్చేసి 15 సంవత్సరాలు, సమ్ అష్యూర్డ్ వచ్చేసి 10 లక్షలు తీసుకున్నాము. సో దీన్ని బేస్ చేసుకునే డెత్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. సమ్ అష్యూర్డ్ బేస్ చేసుకునే డెత్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. డిఫర్మెంట్ పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్. సో ఈ ప్లాన్లో వచ్చేసి పీపీటీ ఎంత కాలం ఉంటే అంత కాలమే బోనస్ యాడ్ చేయడం జరుగుతుంది. సపోజ్గా బాబు ఏజ్ నుంచి 1 ఇయర్ నుంచి 15 ఇయర్ వరకు పీపీటీ కాబట్టి సో ఈ 15 ఇయర్స్ బోనస్ మాత్రమే యాడ్ అవుతుంది. ఆఫ్టర్ పీపీటీ బోనస్ యాడ్ కాదు. సో 1 ఇయర్ నుంచి 15 ఇయర్స్ వరకు ఏదైతే బీమా అమౌంట్ ఇంక్రీజ్ అయిందో అదే బీమా అమౌంట్ 15th ఇయర్ నుంచి 100 ఇయర్ వరకు ఉంటుంది. సపోజ్గా 15th ఇయర్లో డెత్ జరిగారు అనుకుందాము. ఎనీ డెత్ 16 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. సో 15వ సంవత్సరం తర్వాత ఎప్పుడు డెత్ జరిగినా 16 లక్షలు అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదంగా డెత్ జరగని లేదా నార్మల్గా డెత్ జరగని. సో మైనర్కి వచ్చేసి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కానీ డిజేబుల్ బెనిఫిట్ కానీ యాడ్ చేయడానికి రాదు. సో ఎలా డెత్ జరిగినా సో 16 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. సో 15 సంవత్సరాల తర్వాత నుంచి ఎప్పుడు డెత్ జరిగినా 100 ఇయర్ వరకు 16 లక్షలే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్గా 60 ఏజ్లో కానీ 50 ఏజ్లో కానీ బాబు ఏజ్ సో ఎప్పుడు డెత్ జరిగినా ఆయనకు వాళ్ళ నామినీ ఏదైతే పెట్టుకుంటారో వాళ్ళకి వచ్చేసి 16 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. సో చైల్డ్ పేరు మీద పాలసీ తీసుకుంటే 2 ఇయర్స్ తర్వాత నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. సో 8 ఇయర్ బిలో చైల్డ్ కనుక ఉంటే 2 సంవత్సరాల తర్వాత నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ బాబు ఏజ్ వచ్చేసి 1 ఇయర్ కాబట్టి 2 ఇయర్స్ తర్వాత నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. సో 3rd ఇయర్ నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 ఇయర్స్ లోపు ఏదైనా జరిగినా మీరు కట్టిన అమౌంట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం వితౌట్ ట్యాక్స్ ప్రీమియం అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాలు ఎంతైతే ప్రీమియం కట్టారో దాని మీద ట్యాక్స్ అమౌంట్ సో పీడబ్ల్యూబీ రైడర్ ప్రీమియం మైనస్ చేసుకుని రిమైనింగ్ ప్రీమియం అయితే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది పేరెంట్స్కి. 3rd ఇయర్ నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. సపోజ్గా 3rd ఇయర్లో ఏదైనా జరిగింది అనుకోండి. సో ఎనీ డెత్ 11,20,000 సో ఎలా డెత్ జరిగినా 11,20,000 అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి బోనస్ యాడ్ అయితే ఉంటుంది 15 సంవత్సరాల వరకు. సో ఈ ప్లాన్లో వచ్చేసి బోనస్ అనేది ముందే డిక్లేర్ చేశారు. సో ఇక్కడ డెత్ బెనిఫిట్ కానీ సో రిటర్న్ కానీ ఎలాంటి చేంజ్ కాదు, గ్యారంటీడ్ పాలసీ. సో ఇక్కడ 4,040 రూపీస్ బోనస్ యాడ్ చేయడం జరుగుతుంది. బోనస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చూసుకుందాము. బోనస్ ఇక్కడ సమ్ అష్యూర్డ్ వచ్చేసి 10 lakhs తీసుకున్నాము. సో 10 lakhs ఇంటూ 4,040 రూపీస్ బోనస్ కాబట్టి 4,000 కాబట్టి డివైడ్ బై 1000 ఈక్వల్ చేస్తే 40,000 అనేది బోనస్ అమౌంట్ యాడ్ అవుతుంది ఫర్ ఇయర్. ప్రతి సంవత్సరం 40,000 బోనస్ యాడ్ అవుతుంది. సపోజ్గా 40,000 ఇంటూ 4 సో 4th ఇయర్లో ఏదైనా జరిగినా ఈక్వల్ 1 lakh
1,60,000 వస్తుంది. ఇంకోటి 1,60,000 వస్తుంది. దానికి ప్లస్ బీమా అమౌంట్ యాడ్ చేస్తే కనుక 11,60,000 వస్తుంది. 4th ఇయర్లో ఏదైనా జరిగితే 11,60,000. ఎవ్రీ ఇయర్ 40,000 పీపీటీ ఉన్నంతకాలం బోనస్ ఇంక్రీజ్ అయ్యి, సో ఆఫ్టర్ పీపీటీ అనేది ఏదైతే ఇంక్రీజ్ అయిందో అదే ఇన్సూరెన్స్ అనేది 100 ఇయర్ వరకు ఉంటుంది. సో ఈ ప్లాన్ అయితే వండర్ఫుల్ ప్లాన్ అనుకోవచ్చు. సో చైల్డ్ పేరు మీద కనుక మీరు ప్లాన్ చేశారనుకోండి 100 సంవత్సరాల వరకు ఒక మెమొరీ లాగా సో చాలా బాగా యూజ్ అవుతుంది చైల్డ్కి. సో ఈ ప్లాన్ని గ్రాండ్ ఫాదర్ ఉన్న గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఉన్న గ్రాండ్ మదర్, సో లేదా పేరెంట్స్ ఉన్న పేరెంట్స్ చైల్డ్ పేరు మీద కనుక పాలసీ ఉంటే ఆయన 100 సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకుంటారు మీకు. సో మెమొరీ లాగా ఉంటుంది ఈ పాలసీ. సో చిల్డ్రన్స్ పేరు మీద ప్లాన్ తీసుకుంటే కనుక ఈ ప్లాన్లో పీపీటీ ప్లస్ డిఫర్మెంట్ పీరియడ్ కలిపి 19 ఇయర్స్ రావాలి. కనీసం 19 ఇయర్స్ తర్వాత నుంచే పెన్షన్ స్టార్ట్ అవుతుంది ఈ ప్లాన్లో. అలాగే జీవన్ ఉమాంగ్లో వచ్చేసి 30 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్లాన్ అనేది చైల్డ్కి చాలా బెటర్ అనుకోవచ్చు. సో చైల్డ్ పేరు మీద పాలసీ తీసుకుంటే కనుక పీడబ్ల్యూబీ రైడర్ కంపల్సరీ తీసుకోండి. ఇన్ కేస్ పేరెంట్స్కి ఏదైనా జరిగిన ప్రపోజర్ ఏదైతే ప్రపోజర్ పెట్టి ఉంటారో ఆయనకి ఏదైనా జరిగితే ప్రీమియం కట్టాల్సింది ఎల్ఐసీ కట్టేసుకుంటుంది. నెక్స్ట్ కట్టాల్సిన ప్రీమియము. సో ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో తర్వాత 15th ఇయర్ నుంచి పర్ ఇయర్ అమౌంట్ వస్తూ ఉంటుంది. సో ఆఫ్టర్ డిపార్ట్మెంట్ తర్వాత నుంచి 19th ఇయర్ నుంచి. సో ఈ ప్లాన్ని ఒక 30 ఏజ్ పర్సన్ మీద ఆల్రెడీ ఎగ్జాంపుల్గా వీడియో చేసి ఉన్నాను. సో నేను లాస్ట్లో లింక్ ఇస్తాను, అది చూడండి మీరు. సో ఏజ్డ్ పర్సన్ ఉంటే చూడొచ్చు, 30 ఏజ్, 40 ఏజ్, 50 ఏజ్. సో అలానే ఈ పాలసీ ఉండబోతుంది. సో ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఆల్ ఇండియన్స్ ప్లస్ ఎన్ఆర్ఐస్ ఎవరైనా తీసుకోవచ్చు. డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ డీటెయిల్స్. సో ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి పేరెంట్స్వి, బాబుది వచ్చేసి బర్త్ సర్టిఫికేట్, ఒక ఫోటో ఇస్తే సరిపోతుంది. సో స్టడీ చేస్తుంటే స్కూల్ సర్టిఫికేట్ కావాలి కంపల్సరీ. అలాగే ఈ ప్లాన్లో 1 lakh ఏబో ప్రీమియం ఉంటే కనుక 3 months బ్యాంక్ స్టేట్మెంట్ కంపల్సరీ. సో పాలసీ చేయాలనుకున్న కింద కనిపిస్తున్న నా నంబర్కి కాల్ చేయండి, మీకు 100% బెటర్ సర్వీస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.